జై శ్రీ మాతాజీ. ఈరోజు మనము ఒక సహోద్యోగి, సీనియర్ సహోద్యోగి అయిన ఎంఎన్ మూర్తి గారి ఇంటికి వచ్చాము. ఈజ్ ఏ బిహెచ్ఎల్ ఎంప్లాయీ. ఈ రిటైర్డ్ యాజ్ ఏ జనరల్ మేనేజర్ ఇన్ బిహెచ్ఎల్. అతని గురించి సహోద్యోగ అనుభవాలు తెలుసుకోవడానికి మనం కొద్దిగా ప్రయత్నం చేద్దాము. రండి, ఇదే ఇల్లండి. నమస్కారం అండి ఎంఎన్ మూర్తి గారు. నేను శ్రీనివాస్. వెల్కమ్ సార్. మీ గురించి సహోద్యోగ అనుభవాలను తెలుసుకోవడానికి వచ్చాము. మీకు కొద్దిగా మాకు చెప్పాలి. వెరీ హ్యాపీ సార్. చాలా హ్యాపీ. మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ డు కమ్. Yes, sir. Please, whatever the convenient place. Yes. నమస్కారం అండి. ఇవాళ ఎంఎన్ మూర్తి గారిని సహోద్యోగ గురించి కొన్ని అనుభవాలు, వారి జీవితంలో ఏవైనా అనుభవాలు చోటు చేసుకున్నాయో అవి మనం తెలుసుకుందాము. మిస్టర్ ఎంఎన్ మూర్తి గారు అండ్ మిసెస్ లీలామూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. మీకు సహజయోగ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు? సహజయోగ దరిదాపు ఒక 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను అండి. 95, 97లో సహజయోగ వచ్చాం. బట్ కంప్లీట్లీ సహజయోగలకు మేము ఎప్పుడు వచ్చామంటే 2000 నుంచి వచ్చామండి. 2000 నుంచి మేము గణపతి పూలేకి వెళ్ళడము, సహజయోగ రెగ్యులర్గా రావడము. నేను నా శ్రీమతి లీలామూర్తి గారు మీ ఇద్దరు రెగ్యులర్గా సహజయోగ వస్తున్నాం. ఆ టైంలో మా కమిట్మెంట్స్ ఇన్ ద లైఫ్ అన్నీ అయిపోయాయండి. మా ముగ్గురు పిల్లలకి చదువులు అయిపోయాయి, పెళ్ళిళ్ళు అయిపోయాయి. అప్పుడు మేము ఫ్రీగా ఉంటూ మేము బయటకు వస్తుండేటప్పుడు ఏంటి ఇలా ఈ వరల్డ్లో ఎలాగా, అప్పుడు దాకా ఉద్యోగం చేసుకుంటుండేమని, ఈ వరల్డ్లో మనకి ఎలాగా అనుకునేటప్పుడు అప్పుడు సహజయోగంలోకి వెళ్దాము అని మాకు అభిప్రాయం కలిగిందండి. అసలు మీరు ఎలా సహజయోగంలోకి వచ్చారు? మేము మొదటి సహజయోగంగా వస్తుండేటప్పుడు నాకు ఒక మిత్రుడు ఉంటుండండి, ఏకే జా అని, నా డిపార్ట్మెంట్లో నేను ఉంటుండేవారు. నేను ఆఫీస్లో ఎప్పుడు వెళ్ళినా సరే తను శ్రీ మాతాజీ గారి ఫోటో పెట్టుకుని అలా కూర్చుంటుండేవారు. ఆ గ్లాస్లోన నేను అడుగుతుండేవాడిని, మాతాజీ గారి ఫోటో ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అసలు. ఒక్కొక్కసారి నాకు ఎంత అంటే నేను కొంచెం ఫోర్స్లో ఈ మాతాజీ గారి ఫోటో పెట్టుకోవడమైనా, మీరు ఇంకేమైనా పని చేస్తున్నారా ఏంటి. ఆయన అక్కడి నుంచి లక్నోకి తీసుకెళ్లారు. లక్నోకి వెళ్ళాము. లక్నోలో కూడా ట్రై చేసాము. లక్నోలో కూడా మీరు ఒక ఊర్లో ఉంటుండేవాడు జాగారు, మెడిటేషను, ఫుడ్ సోకింగ్ ఇవన్నీ చేసుకుంటే నాకు ఇవన్నీ యాక్టివిటీస్ కొంచెం విచిత్రంగా కనబడుతుండేవి. తర్వాత మాతాజీ గారిని చూడాలని నాకు మట్టుకు దృఢ సంకల్పన కలిగింది, నేను ఎలాగైనా చూడాలని. ఆయన లక్నోలో కూడా లేరు కాబట్టి నా నేటివ్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది, నేను వెళ్తారంటే నేను లక్నో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను హైదరాబాద్కి రావడానికి. లక్నో ఎయిర్పోర్ట్లో కూర్చొని ఎందుకు నాకు మాతాజీ గారు కనబడలేదు అని అలా అనుకుంటుంటేనే మాతాజీ గారు స్వయంగా నాకు దగ్గర నడుచుకుంటూ వస్తున్నారు. అసలు మాతాజీ గారు నడుచుకొని వస్తున్నారు. మాతాజీ గారు ఇటు పక్కన 3-4 సూట్లోని, ఇక్కడ పక్క 4 సూట్లోని ఒక పర్సనల్ సెక్యూరిటీ లాగా ఆల్ పీపుల్ వర్కింగ్, వేరింగ్ సూట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే ఆర్ కమింగ్. దట్ ఆ లుక్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ గివెన్ మీ దేర్ సమ్ దేవతా ఈస్ కమింగ్ దేర్. దెన్ ఐ థాట్ ఐఎమ్ బ్లెస్డ్, ఐ విల్ గో అండ్ కంప్లీట్లీ గివ్ సాష్టాంగ నమస్కారం టు శ్రీ మాతాజీ అనుకున్నాను. వాళ్ళు నన్ను దగ్గర పట్టుకొని ఇప్పుడేం పట్టుకోవద్దు, మీరు జైత్లీ ఇలాగా అన్నారు. అప్పుడు మాతాజీ గారు దగ్గర నుంచి పక్క నుంచి నన్ను చూసుకుంటూ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మాతాజీ గారు బ్లెస్సింగ్స్ త్రూ యర్ హైస్ ఐ షవర్డ్ ఆన్ మీ దేర్. ఐ కుడ్ ఏబుల్ టు విట్నెస్ దట్. మాతాజీ గారు నన్ను క్రాస్ చేసి వెళ్తుండేటప్పుడు ఆవిడ చూస్తున్న ఆ కటాక్ష్, దాన్ని కటాక్ష్ అంటారు, ఆ కటాక్ష్ నా కళల్లో కలిగింది. ఎప్పుడైతే కటాక్ష్ కలిగిందో ఆ వేళ కాంచి నాకు దగ్గర ఒకలాంటి చేంజ్ వచ్చింది, నాకు ఒకలాంటి ధైర్యం కలిగింది. నేను ఈ జీవితంలోని, లైఫ్లోని నేను ఒకలాంటి డివినిటీతో నేను బతకగలను అని కలిగింది. అందాక నాకు ఎన్ని పూజలు చేసినా డివినిటీ తాలూకా రసం కానీ అది సారాంశం కానీ నాకు ఎక్కిది కాదు అసలు. అప్పుడు కాంచి నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ తోటి నేను సహజంలో వచ్చానండి. చాలా మంచి విషయం. అయితే మీరు
సహజం ద్వారా మీరు నేర్చుకున్న విషయాలు, లైక్ మీరు ఏమైనా స్ట్రెస్ రిలీఫ్ లేకపోతే ఏమన్నా డిసీజెస్ అధిగమించడం, ఓవర్కమ్ చేయడం కానీ ఏమన్నా జరిగాయా మీ దాంట్లో? ఆ పరంగా మీరు ఏమైనా నేర్చుకున్నారా సహజయోగం ద్వారా? నేను సహజయోగంకి వచ్చిన తర్వాత చాలా నాకు మిరాకిల్స్ జరుగుతుండేవండి. నాకు ఏ మిరాకిల్ జరిగినా సహజయోగంలో మళ్ళా నెక్స్ట్ మెడిటేషన్ సెంటర్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తుంటుండేవాడిని, నాకు ఇలాగ జరిగింది, ఇలాగ అయింది అంటే మాతాజీ గారు బ్లెస్సింగ్స్ ద్వారా అయిందంటే కొంతమంది బిలీవ్ చేసేవారు కారు. కొంతమంది ఏమంటుండేవారంటే సహజయోగంలో చేరిన వాళ్ళకి కొత్తలోని మాతాజీ గారు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు ఇటువంటి అనుభవాలతోటిని. అది చిన్నపిల్లల్ని చేతులు పట్టుకొని నడిపించేట్లాగా అనిపిస్తుంది. మేము సహజయోగంలోకి ఎంటర్ అవుతుండేటప్పుడు మా చేతులు పట్టుకొని మమ్మల్ని సహజయోగంలోకి నడిపిస్తున్నట్టుగా ఒకలాంటి కాన్ఫిడెన్స్ కలిగేది మాకు అసలు. దాంతో మేము చాలా సహజయోగంలో ఫర్దర్ వెళ్ళడం కలిగిందండి. కానీ మళ్ళీ ఇంకా ఇది స్ట్రెస్ని సార్, స్ట్రెస్ అంటే క్లియర్గా నేను చెప్పగలను. నాకు అప్పుడు ఎప్పుడైతే మాతాజీ గారిని చూడడానికి నేను వెళ్ళేటప్పుడు నాకు C3 C4 ఆపరేషన్ చేద్దాం అనుకుంటుండేవారు. అప్పుడే నాకు కలిగింది ఐ కెన్ గెట్ ఇట్ డన్ దట్ ఆపరేషన్ అని. నాకు ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. అసలు చాలా 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 సక్సెస్ఫుల్ అయింది. నా రికవరీ కూడా వితిన్ 15 డేస్లో వచ్చింది. దీన్ని నేను అంతా పూర్తిగా మాతాజీ గారి పాదాలకే సబ్మిట్ చేస్తుంటుండేవాడిని. ఆవిడ ఉండి నాకు చెల్లించింది కాబట్టి నాతో చేయించుకున్న ఆపరేషన్ అందరికీ అంత సక్సెస్ అవ్వలేదు. నాకు మట్టుకు ఇది కలిగిందంటే నాకు అప్పటికాంచి దగ్గరుండి ఆవిడ చేస్తున్నారు. ఇదంతా ఉండి సమ్ అదర్ పీపుల్ ఆర్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ, బట్ రియల్ benefit I got it only through the blessings of Sri Mataji. That was the confidence which has developed there. ఆ తర్వాత ఇటువంటివి చాలా జరుగుతుండేవండి నాకు, నా మిస్సెస్కి, అందరికీ. సో మాకు ఇంకా దీని ద్వారా మనం సహజంగా ప్రాప్తి చేసుకోగలుగుతాం, దీనిలోనే ఫర్దర్ జీవితం మనం నడగలుగుతాం అనే ఒక్కలాంటి కాన్ఫిడెన్స్ మాకు కలిగిందండి అసలు. ఇప్పుడు ఇంకా మీరు ఏవైనా అలవాట్లు మంచి అలవాట్లు నేర్చుకోవడం కానీ, మంచి అలవాట్లు అంటే అలవాట్లను అధిగమించడం కానీ ఏమన్నా జరిగాయా? నాకు మంచి అలవాట్లు చెడు అధిగమించమని అంటేనే అది క్లియర్గా నేను చెప్పగలనండి. మేము మొదటి కాంచి నీ వెంకటేశ్వర స్వామి భక్తులమి, తర్వాత షిరిడి సాయిబాబా గారి భక్తులని, సో రాఘవేంద్ర స్వామి మేము రెగ్యులర్గా. దిస్ వాజ్ ది టెంపుల్స్ వేర్ ఐ యూస్ టు విజిట్ త్రూఅవుట్ మై సర్వీస్. I was very confident that I was getting there as well, but more benefits I got it when I started doing the service of the Sahaja Yoga and concentrating. And in this concentration also, everybody but we experienced there. I actually experienced when I was raising my Kundalini right from Mooladhara to Sahasrara. Middle when we come to the heart chakra, then I was thinking there, we must control and put your brain little less and always see or speak or do only through your Atma. సో ఎప్పుడైతే నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగిందో, ఎప్పుడైతే నేను ఆత్మని దర్శించగలుగుతుండేవాడినో అప్పుడు నాకు వైబ్రేషన్స్ బాగా వస్తుండేవండి. నాకు ఒకలాంటి ధైర్యం కలిగేది. ఒక్క ఫ్యూ సెకండ్స్కైనా కంప్లీట్గా నా సహస్రారం ఓపెన్ చేసి నేను డివినిటీ పొందగలిగితే నాకు చాలు అనుకుండేవాడిని. నాకు నా బాడీలో ఉన్న ఎయిల్మెంట్స్ అవి కూడా ఎప్పుడైతే నా రెగ్యులర్ మెడిటేషన్ జరిగిందో అప్పుడు నాకు క్లియర్గా కనపడుతుంటుంది. ఐ కెన్ వాక్ త్రూ, I can come out from all the difficulties when I do my regular foot soaking and meditation. Yes. That day I don't do foot soaking, some sort of a thing used to happen there, I used to always feel. So అది భయానికి అనుకోండి, దాని తాలూకా అనుభవాన్ని ఆస్వాదించడానికే అనుకోండి, రెగ్యులర్ మెడిటేషన్ అలాగే చేసుకోగలుగుతామండి. నా తోటి సహయోగులకి, మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఏదో మెడిటేషన్ చేసుకున్నాం మాకు ఏదైనా వచ్చిందా అని చూసుకోకుంటాను. మెడిటేషన్ మనం చేసేది మనకు కావాల్సిన చిన్న చిన్న సౌకర్యాలు పొందడానికి కానీ, చిన్న చిన్న లాభాలు పొందడానికి కానీ కాదు. అసలు మన ఆత్మని ఎప్పుడైతే ఆవిడ పాదపద్మాల దగ్గర సమర్పించామో, ఆవిడ పద్మాలు మన ఆత్మలో ఎప్పుడైతే మనం ప్రతిష్టాపించుకోగలిగామో, ఆనందాన్ని ఎప్పుడు పొందగలిగామో అప్పుడు మీకు ఎటువంటి కోరికలు ఉండవండి. ఎందుకంటే ఆవిడే నెరవేరుస్తుంటారు కోరికలన్నీ. షీ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్, షీ విల్ గైడ్ us కంప్లీట్లీ. వీ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ థింగ్స్. Asking her do this one, do that one, she knows and she does the things much earlier than what when you require actually. Day to day also we used to face this type of lot of benefits like this actually. Great. ఇప్పుడు కలెక్టివిటీ వల్ల మీరు ఏమి నేర్చుకున్నారు, ఏమి లాభాలు పొందారు? సార్, కలెక్టివిటీ గురించి నేను చాలా చెప్పగలుగుతాను. నాకు క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఏమైందంటే,
మనం ఇండివిజువల్గా ఒకరు చేసుకుంటే పూజ మెడిటేషన్లోని మన చేతులు ఎంత పెట్టుకొని ఎంత మనస్ఫూర్తిగా చేసుకుంటున్నా సరే ఆ వచ్చిన వైబ్రేషన్స్, దట్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ వైబ్రేషన్స్ విల్ బి మల్టిప్లైడ్ వెన్ యూ డూ ఇన్ ద కలెక్టివిటీ దేర్. When you completely surrender to Sri Mataji in a collective manner, that joy is entirely different than individually sitting down and doing the meditation there actually. So one should not miss the collectivity. At least once in a week we should do that collectivity actually. That's what I feel for the collectivity. మీరు శ్రీమాతాజీని ఏ విధంగా కొలుస్తారు? మేము శ్రీ మాతాజీని కొలడమే కాదు సార్, షీ ఈజ్ మై గురు, షీ ఈజ్ మై గాడ్, షీ ఈజ్ మై మదర్, ఎవ్రీథింగ్ ఈజ్ షీ ఓన్లీ. Other than Mataji's lotus feet, I don't go any other place to seek any benefits or to seek. If I got any good or if I got any bad also, no. In the earlier days, I used to tell my wife, when you cook the food, before we eat, we put the entire food to the Sri Mataji there. After Mataji's Samarpana only, we should take that food. That's what I used to do it there. As far as if now I got 3 daughters and grandchildren and all those things there. I got 3 daughters, 3 son-in-laws there, 5 grandchildren. My first granddaughter was a MSc. She is staying in Los Angeles only. The second granddaughter, she has become a doctor, MD. And her marriage, first daughter, granddaughter we have conducted. Second granddaughter, even in a few months we will conduct that one. She has, right from her birth, we used to go to the America and we used to take her in a baby also, few months baby also, and put in a meditation in front of Sri Mataji there. So she is a strong believer of Mataji there. They recently, when she has appeared for the last final examination of the medical, they asked her to remove all the ornaments and everything there. But she has told them, this is a greatest instrument, I will not get it separated. You ask me to go away also, I will go away. This is the content she had it there. All the Americans has accepted as a guru there, and that instrument doesn't carry any papers or anything like that actually. So when she was telling me there, I was very much thrilled. So that is the confidence level in our family we are having it, sir. అండ్ నెక్స్ట్ మీరు నేటి మానవాళికి సహజయోగము ఏ విధంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు? సార్ ఈ ప్రస్తుతం ఉన్న మానవాళికి ఈ సహజయోగము అది దైవత్వంతో పొందుకున్న సహజయోగం సార్. అది దేవుడు డైరెక్ట్గా ఈ కలియుగంలో ప్రసాదించే పెద్ద ఇన్స్ట్రుమెంట్ మనకి. మనం దాన్ని రికగ్నైజ్ చేసి చేసుకోకపోతే మనం విల్ బి మిస్సింగ్ ఏ క్వైట్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్ యాక్చువల్లీ. ఎవరైతే రికగ్నైజ్ చేసుకొని సహజీవంలోకి వచ్చి వాళ్ళు సహజీవం పొందుతుంటారో వాళ్ళకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దేర్. The man has to be satisfied, content and generosity. To maintain this dignity of life there, you get all the requirements, sir. So that is a very, very, this thing, Sahaja Yoga is the, I can say very carefully, the people who joins and just doesn't realize it there, the people who, అది పూర్వజన్మ సుకృతం అండి, అందరూ పొందలేరు. కొందరే పొందుతారు, కొందరే రికగ్నైజ్ చేస్తారు. అంటే ఐఎమ్ నాట్ కంటెనింగ్ ద పీపుల్ హూ హ్యాస్ నాట్ డన్ ద సహజయోగి ఈజ్ నాట్ ఆర్ నో, దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ మెథడ్స్, దే టేక్ సమ్ మెథడ్ దెర్ అండ్ దే గో దేర్, బట్ ఆల్ ద రోడ్స్ లీడ్స్ టు ద సేమ్ ఓన్లీ. బట్ వీ టుక్ very, 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 very short cut, and the shortest time, the shortest period, we are getting and we are reaping the benefits through Sahaja Yoga. మీరు సహజయోగంలో చేరడానికి ఏమన్నా అమౌంట్ కానీ డబ్బులు కానీ చెల్లించారా? సార్ ఇది సహజయోగంలో చేరడానికి మటుకు ఎవరు ఏ అమౌంట్ అడగలేదు. మరి ఇది సహజయోగాన్ని దీన్ని వీ వాంటెడ్ టు మల్టిప్లై అండ్ మ్యాగ్నిఫై దిస్ యాక్టివిటీ అంటే దే రిక్వైర్ సమ్ సార్ట్ ఆఫ్ ఆశ్రమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఫర్ కన్స్ట్రక్టింగ్ దట్ ఆశ్రమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వీ వాలంటరీలీ గివ్ ద మనీ, నోబడీ హెస్ ఫోర్స్డ్ అస్ యాక్చువల్లీ. ఇప్పుడు సహజయోగం చేయడానికి ఎన్ని ఈ రిలీజియస్ వాళ్ళే చేయాలా, ఈ కులం వాళ్ళే చేయాలి, ఈ మతం వాళ్ళే చేయాలని ఏమన్నా ఆంక్షలు ఉన్నాయా సహజయోగం చేయడానికి? ఏమీ లేదండి. నేను ఫర్ ద లాస్ట్ 20 years ఐఎమ్ ఎక్స్పీరియన్స్ విత్ సహజయోగా. వీ డోంట్ పుట్ ఎనీ రిస్ట్రిక్షన్స్, ఎదర్ ఏ క్రిస్టియన్ ఆర్ ఏ ముస్లిం ఆర్ ఎనీ షార్ట్ ఆఫ్ థింగ్. ఏజ్ బుద్ధిజం చేస్తున్న వాళ్ళు కానీ, జైనిజం కానీ, సర్దార్జీస్ కానీ ఎవరైనా సరే దే కెన్ డూ ది సహజయోగా.
There is no absolute no those things. When I do go to Ganpat Pool and I see there, one of my very close friend is one Sardarji used to sit there. He is from the Ministry of Defence. He was a lieutenant commander or something like that. He used to come and sit in the earlier days. I will go and sit. He used to have small stores, biscuits, all those things. There were some 4 or 5 hours we used to see the completely Sri Mataji only. We are with Mataji only. We have no other activity. We don't run for anything. So any coffee or anything he used to prepare there and all this thing. He was a Sardarji and I was this one there. So we don't feel any, once we join in Sahaja Yoga, we feel Mataji's disciple only. There is no other religion, anything there. ఇప్పుడు సహజోగము ఎన్ని దేశాల్లో చేస్తున్నారండి? Nearly, if I know there, I think I should ask my friend Mr. I think how many countries it has got? Some 124 countries or 140 countries it is there. Yeah. And we experienced, I and my wife both, we are enjoyed our experience and blessed at Hyderabad, and the second place is California and Los Angeles and New Jersey. These are the 4 places where we have witnessed Sri Mataji. In India, we used to have a lot of distance and lot of disciples there. When you experience in New Jersey or California or any other places there actually, we were sitting in the only big hall they used to hire there. Sri Mataji comes somewhere about 10 o'clock or in the night or something. We used to go at 7 or 8 o'clock there. 10 to 1 o'clock Sri Mataji will be there. The balance period also we used to send in that every minute, right from 6 o'clock to morning 6 o'clock, we used to enjoy the vibrations there actually. Only the next morning 6 o'clock the hall will be taken away by some people there. Then only we used to come out there. And these vibrations we see, I really experienced like this. At least for 48 hours, 4 days, 5 days, it used to be there with me there. Of course, not that it will be thrown out. Slowly it used to be, intensity used to be reduced there actually. ఇప్పుడు మీరు వైబ్రేషన్ అన్నారు కదా, వైబ్రేషన్స్ అంటే ఏంటి అండి? Vibration is nothing but a cool breeze. Not only you find the harm, even now when you are talking also vibrations, I am getting it there. Not only in the hands there, some sort of a peace in throughout your body, right from Mooladhara to Sahasrara. You will see that energy is flowing. You will actually experience there. If anything is not flowing, if there is any hitch, if you just put that hand, your hand like that, and just for a few seconds, if you pray Sri Mataji, and if you can, you always try to స్టోర్ కంప్లీట్లీ అండ్ కీప్ ఇట్ ప్రతిష్టాపించడం. మీ శ్రీ మాతాజీ గారి పాదపద్మాలను మీరు హృదయంలో ప్రతిష్టాపించుకున్నారు, ఆ పాదపద్మాలనే మీరు పూజించుకుంటున్నారు అని ఎప్పుడైతే మీ కాన్సన్ట్రేషను, మీ అటెన్షను అటు సైడ్ పెట్టుకోగలిగితే ఫ్యూ సెకండ్స్, దెన్ యువర్ బాడీ విల్ బి కంప్లీట్లీ సెట్. వైబ్రేషన్స్ని తెలుగులో ఏమంటారండి? చైతన్య తరంగాలు. అనదర్ క్వశ్చన్ అంకుల్, ఇప్పుడు మీకు జరిగిన మిరాకిల్స్ మీ జీవితంలో ఏమన్నా 1-2 మిరాకిల్స్ గురించి. ఒకటి ఆల్రెడీ మీరు చెప్పారు, మీకు శ్రీ మాతాజీ స్వయంగా లక్నో ఎయిర్పోర్ట్లో కనిపించడం, మీరు ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో వారే శ్రీ మాతాజీ మీకు దర్శనం ఇవ్వడం అనేది చాలా గొప్ప మిరాకిల్ అది మీ జీవితంలో. అదే మీ జీవితాన్ని టర్న్ చేసుకుని వచ్చింది, అని దానిలో సందేహం లేదు. అలానే మీరు అనదర్ మిరాకిల్ ఇంకోటి ఏంటంటే, మీ జీవితంలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నారు, అది కూడా చాలా మిరాకిల్. అలా కాకుండా ఇంకా ఏమైనా మిరాకిల్స్ గురించి మీరు 1-2 మిరాకిల్స్ గురించి చెప్పాలనుకుంటే చెప్పచ్చు. సార్, నేను కోవిడ్లో నాకు కోవిడ్ వాజ్ సివియర్లీ అటాక్డ్. Because I called one of my staff member and asked me to put a care hospital there. In the care hospital, the intensive care లో పెడుతుండేటప్పుడు నాకు విండోలోంచి సమ్ టెంపుల్ కనబడుతుండేది. ఒక పెద్ద టెంపుల్ కనబడుతుండేది, హైదరాబాద్ కేర్ హాస్పిటల్ చిన్న టెంపుల్ ఆ చిన్న టెంపుల్ ఎప్పుడు నాకు విఘ్నేశ్వరులాగే కనబడుతుండేది. అంత దూరం నుంచి చూస్తే నాకు లార్డ్ గణేశ is sitting there అనుకని. I used to only pray Lord Ganesha and surrender to Sri Mataji. And why? What since I have done it there? Okay, if I come to it since, if you are removing it there, I am very glad. But please take me out from this. Not that I wanted to have a longevity of life there, but give me a peaceful life so that I can enjoy it there, not suffering like this. Believe it or not, that 2 days my COVID was cleared actually there, even though they kept me for 1 week there. Yeah, 2 days they have cleared and they have given the report. Yeah. నాకు ఆ తెల్లవారి 5 o'clock లేచి చూడగానే గణేష్ టెంపుల్ కనబడుతుండేది ఎదురుగాను. నేను 4th floor ఉన్నాను, 5th floor అక్కడ ఉన్నాను. అసలు నాకు ఆ గణేష్ టెంపుల్ నేను ప్రార్థిస్తున్నప్పుడల్లా నా మాతాజీ గారు వెనకాతండి ముందు గణేష్ టెంపులే నాకు కనబడుతుండేదండి. నాకు జాయిన్ చేసినప్పుడు నా రిపోర్ట్ 14 ఎంత ఉంటుండేది, దట్ వాస్ some 24 ఎంత కావాలా.
పీపుల్ మా బిహెచ్ఎల్ సర్జన్ ఇమీడియట్గా జాయిన్ అయిపో, బట్ రిటర్న్స్ ఆర్ వెరీ నాట్ ఎక్స్పెక్టబుల్. ఎందుకంటే నా కొలీగ్స్ మిస్టర్ గణపతిరావు, నా బాస్ మిస్టర్ నాగేశ్వరరావు, మా అందరికీ వచ్చింది. వాళ్ళందరిలో నేను ఒక్కనే తిరిగి ఇంటికి వచ్చానండి. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మేము ఆంటీ గారిని కూడా అడుగుతాం. లీలామూర్తి గారు వెయిట్ చేస్తున్నారు. సో జయశ్రీమాత అండి, మీరు మీ అనుభవం గురించి, అంటే సహజయోగంలో రావడం ద్వారా మీకు ఎలా అనిపించింది జీవితంలో? సహజయోగంలో రావడం ద్వారా నిజంగా మీకు మేలు జరిగింది, చేంజ్ వచ్చింది అని మీరు భావిస్తున్నారా? చాలా. ఏ విధమైన చేంజ్ వచ్చింది అంటారు? చాలా అండి. ఇంకా నేను అడుగడుగు కూడా మాతాజీ అనుకుంటేనే అడిగేస్తాను. ఓ, నాకు అంత ఇదిగా మీలో ప్రభావితం అయిందంట. నాకు చాలా. ఇప్పుడు ఏ పనైనా తన్నే తలుచుకుంటా, నేనేం చేయలేను, మీరే చేయాలి అని. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాము వేరే విధంగా. అంటే ఇది ఇప్పటి వరకు ఎంఎన్ మూర్తి గారు సహజయోగంలో రావడం ద్వారా నాలో చాలా చేంజెస్ వచ్చినాయి అని చెప్తూ వచ్చారు. కానీ యాజ్ ఎ భాగస్వామిగా మీరైతే కరెక్ట్గా చెప్పగలరు. సహజయోగంలో రాకముందు అంకుల్, ఎంఎన్ మూర్తి అంకుల్ ఎలా ఉండేవాళ్ళు, సహజయోగంలోకి వచ్చాక రియల్గానే ఆయన చెప్పినట్టు ఆయనలో మార్పు వచ్చిందని మీరు కూడా భావిస్తున్నారా? అంటే తను రిటైర్ అయిన తర్వాత తను ఎవరో నాకు తెలిసింది. ఎందుకంటే ఎంతసేపు ఇల్లు ఆఫీసు, భోజనం ఆఫీసు, అంతే. ఇంకా మెడిటేషన్కి సహజంలోకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళడం, మెడిటేషన్కి వెళ్ళడం. అసలు మాతాజీ వస్తున్నారంటే మా హాస్టల్లో టికెట్ పంపించేవాడు. మేము మాతాజీ వస్తూనే వస్తాం అనేదాన్ని. నేను వెళ్ళి వారం రోజులు మాతో పాటు వాళ్ళు కూడా వచ్చి ఉండేవాళ్ళు. చాలా సో మీ జీవితంలో సహజయోగం వచ్చిందంటే చాలా ఎంజాయ్ చేశాను. సహజయోగం అనేది మరియు శ్రీ మాతాజీ అనేది చాలా గొప్ప మార్పు, మీకు చాలా అదృష్టవశాత్తు కలిగిందని మీరు భావిస్తున్నారు. సో చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా మేము మీ ఇంట్లో శ్రీ మాతాజీ గారిని మీరు ఎలాగా ఆవిడ్ని మీరు పూజా గదిలో ఎలా ఉంచారు అది కూడా చూపించుదాం అనుకుంటున్నాం. సో దయచేసి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి. ఇదేనా కరెక్ట్? Could you hear me now? Yeah. See, this is the place where in this room we are మేము శ్రీ మాతాజీ గారిని ప్రతిష్టాపించుకున్నాము. మాతాజీ గారిని పూజిస్తాము. మాది పూజ గది ఇది. ఆ పూలు, సంపంగి పూలు కూడా మా తోటలోనే, ఆ మల్లె పువ్వులు కూడా మా తోటలోనే. ఈ పూలు రెండు ఇచ్చింది కూడా శ్రీ మాతాజీ గారే మాకు. అసలు మాతాజీ గారి దేవలే మాకు ఆ పూజలు పోస్తున్నాయి. అసలు మాతాజీ గారి దేవలే మాకు మంచి మామిడి తోట ఉంది, మామిడికాయలు కాస్తాయి. మాతాజీ గారి దేవలే మాకు ఎక్కువ పనసకాయలు కాస్తాయి. మేము మా పనస పళ్ళను వచ్చి సహజయోగ కలెక్టివిటీలో కూడా తీసుకుని ఇస్తాం. చాలా స్వీట్గా ఉన్నాయంటారు. వాళ్ళు స్వీట్గా ఉన్నాయని చెప్పినాడు మాకు ఎనలేని ఆనందం కలుగుతుంది. మాతాజీ గారు ఇంత మంచి ఫ్రూట్ మాకేమి అగ్రికల్చర్ తెలియదు, ఏమీ తెలీదు. I was only a general manager, retired there, and I don't know, I was an administrator only. అది రియల్గా మీ యొక్క మామిడి పళ్ళు కానీ పనస పళ్ళు కానీ చాలా స్వీట్గా ఉన్నాయన్నప్పుడు మేము చాలా ఆనందం పడుతుంటాం. అది అక్కడ ఒకసారి సార్ మేము పడుకొని లెగ్గానే మేము ఎప్పుడు మాకు చేసుకున్నాం అది ఫుడ్ స్టోకింగ్ చేసుకోవడం కానీ, ఎర్లీ మార్నింగ్ 5:30 మెడిటేషన్ చేసుకోవడం కానీ ఎక్కడగా మాకు ఇక్కడ ఈ రూమ్లోనే జరుగుతాయి సార్. ఇక్కడ మీ లెగ్గానే మేము రికార్డ్ టేప్ అక్కడ పెట్టుకుంటాం. ఇది పెట్టుకొని 5:30 మెడిటేషన్ కానీ, రాత్రి 7:30 మెడిటేషన్ కానీ ఇక్కడ చేసుకుంటుంటాం లెగ్గానే. ఇక్కడ అసలు ఏమైనా ఫుడ్ స్టోకింగ్ చేసుకోవాలన్నా ఇక్కడే చేసుకుంటుంటాం మేము. అసలు అది ఎవరైనా మిల్లెట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని అక్కడ కలెక్టివ్ మెడిటేషన్ చేసుకుంటుంటాం. అది జయశ్రీమాత అండి, మీకు మీ జీవితంలో శ్రీ మాతాజీ గారికి సంబంధించి కానీ, సహజయోగానికి సంబంధించి కానీ ఎటువంటి మిరాకిల్స్, అద్భుతాలు ఏమైనా జరిగి ఉంటే 1-2 గురించి మీరు మా యొక్క కలెక్టివిటీ ద్వారా తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాం. మేము అంకుల్ రిటైర్ అయిన తర్వాత మా లాస్ట్ టైం డెలివరీస్ కోసం వాటి కోసం ఒక 10 years తిరిగామండి. అక్కడ 6 months, ఇక్కడ 6 months, అలా 10 years 11 వరకు తిరిగాం. 2000 అంటే
వెళ్ళి రావడం. నాకు ఇద్దరు పిల్లలు, గ్రాండ్ డాటర్ వాళ్ళు కూడా 11 ఇయర్స్ ఒక 7-8 టైమ్స్ వెళ్ళొచ్చారు. అక్కడ కూడా మేము వెళ్ళగానే మమ్మల్ని పట్టుకొని ఎంత దూరం సెంటర్ ఉన్న వాళ్ళు వచ్చేసేవాళ్ళు, తీసుకెళ్ళే వాళ్ళు. ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత బేబీతో అందరితో మేము వెళ్ళినప్పుడు అంతా వచ్చేవాళ్ళండి. అలా 10 years తిరిగాం. ఇక్కడ మాకు పనస చెట్టు ఉంది, అది 10 years కాయలేదు అస్సలు. కాయకపోతే నేను వచ్చిన తర్వాత దానికి ఒకసారి బంధం ఇచ్చాను అనమాట. బంధం ఇచ్చేటప్పుడు నెక్స్ట్ డే నుంచి ఎలా కాస్తుందో అది ఆ పనస చెట్టు. గ్రేట్. అలాగే ఏ చెట్టుకైనా ఇప్పుడు చూద్దాం, అలాగే మీరు చూపిస్తానంటే చూస్తాను. బంధం ఇస్తాను, అవి బాగా పోస్తాయి. అంటే బంధం ఇవ్వడం ద్వారా మిరాకిల్స్ జరుగుతాయి. దాన్ని ఇంప్రూవ్ చేస్తాను అనమాట. ఓకే, అంటే డివైన్ పవర్ అనేది వర్క్ చేసి దానిలో ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, గ్రేట్. ఏ చెట్టుకైనా మేము ఏ చెట్టుైనా వేసినప్పుడు ఏదో వేసినప్పుడు మాకు ఆ 10 సంవత్సరాలు తెలియలేదు. కానీ ఆ తర్వాత సహజయోగంలోకి వచ్చిన తర్వాత, ఈ సహజయోగంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చెట్టుకి అది ఒక ప్రాణి, అది కూడా మనలాగా ఉంటుందని ఆ చెట్టు మొదల దగ్గర నిలబడి రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రారం ఆఫ్ ది ప్లాంట్, నాట్ ఆఫ్ దిస్ వన్, రేజ్ చేసి ఎప్పుడైతే శత్రుదేవంతో మాకు మంచి ఫలాలు కలగాల, ఆ ఫలాల్ని మేము నలుగురికి పంచిపెట్టుకొని మేము తినాలి. కానీ మాకు ఈ ఏజ్లో ఒక 2-3 టన్నుల కంటే తింటే మాకు డైజెస్ట్ కూడా అవ్వదు అసలు. మాకు ఇన్ని 20 పుళ్ళు వదిలినట్టే ఇక్కడ అందరు సహజ సెంటర్లకి ఇవ్వడమే, కానీ మాకు అంతకంటే లేదు. అంత ఆనందం చేస్తుండేవాళ్ళండి. మా మామిడి చెట్టు కూడా అలాగే ఉంటుండేది, ఏ కాయలు కాసేది కాదు. 11 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడైతే సహజం చేసుకుని ఎప్పుడైతే బంధాలు అది కూడా విపరీతంగా కాయలు కాస్తుంది, విపరీతంగా కాయలు కాస్తుంది సార్. ఈ 1 సంవత్సరంలోనే కాయలు లేదు. ఎందుకు అనుకున్నానంటే నేను కన్స్ట్రక్షన్ తీసుకునేటప్పుడు వీళ్ళు సిమెంటు గిమ్మెంట్ అంతా వేస్తుండేవారు. మా అటెన్షన్ కూడా దానికి వెళ్ళలేదు. ఎంతసేపు ఇక్కడ వీళ్ళతోటే అయిపోయింది. కానీ అసలు మేము ఎప్పుడైతే అటెన్షన్ పెట్టుకొని కూర్చొని ఉండేటప్పుడు మాకు మా పొలాలు అన్నీ చాలా పంటలన్నీ బాగా పండేవండి మా ఇంట్లో. అదే కాదండి, ఏదైనా వస్తువు మనం కనబడలేదనుకోండి, ఏదైనా వస్తువు మనకు కనబడలేదనుకోండి, బంధం తీసుకుని వెతికామంటే వెంటనే దొరికిపోతుంది. మా ఇద్దరికి అది ఎక్స్పీరియన్స్. ఏదైనా మర్చిపోతాం ఎక్కడైనా పెట్టి, అలా బంధం వేసిన తల్లి ఇది కనబడాలి అనగానే. And not only that one, we have got we got one conference actually. Whenever we are going outside, we put a lock and give a bandhan to lock. Nothing will happen to the house. Even if put 10 security guards also will not have that security. We feel like that actually. That house will be so much secured and all those things. Sir, ఈ సహజంలో మీకు చెప్తున్నాను ఒక్కటేనండి, ఇట్స్ అ ఫెయిత్. ఇఫ్ యూ గాట్ ఎ ఫెయిత్, this faith is not given to you by somebody else. Faith has to be generated from your body only. Faith has to be generated from your all the 7 chakras, and you will come to a center now. That time, then you will not start thinking from the brain. You start thinking from the heart. When you start thinking with the heart, and when you start acting from the heart, you will get lots of vibrations. Lots and lots of people. రియలీ గ్రేట్ మెసేజ్ అంకుల్. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ని, మీ యొక్క అనుభవాల్ని, మీ పరిచయాన్ని చాలా అద్భుతంగా ఒక చిన్న వీడియో రూపంలో మాకు అందించారు. చాలా థ్యాంక్ యూ. లాస్ట్గా నేను ఒక్క క్వశ్చన్తో ఈ యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ముగించుతాను. సార్ మీరు అది అడిగే ముందు నేను చెప్తాను సార్, ఈ సహజీవంలోకి నేను రావడానికి నాకు మిస్టర్ ఏకే జా, మిస్టర్ రాధాకృష్ణమూర్తి గారు, these 2 people are greatest instruments. They used to tell about Mataji stories. The first few months, they used to keep me in the correct track. And with their guidance only, after 3 months, I started enjoying the actual Sahaja Yoga there. And people, believe it or not, there, when you sit in the bus and travel for half an hour, whatever may be the confusion you are getting it there, just sit and remove your slippers and start going. You need not put your hands and start thinking right from Mooladhara to Sahasrara, chanting every mantra, and then sit quietly and don't ask for anything else. What a nice travel it will happen there. So many people will push you out, but you enjoy the entire thing. Even in the bus stop also we can do it there. And I especially feel for my grandchildren, especially in the American 2, one boy and girl, we taught right from their birth, because that was the only time I spent with them. Other children, I used to be busy in my office. These 2 children, I got it only after my retirement when I was doing Sahaja Yoga there.
And these two people, they believe so much. Even in they have so many miles away, they say, Tata Garu, please give me bandhan to me. Today I am going for the examination. And సో ఈ బంధన్ అంటే ఒక ప్రేమ శక్తి. their confidence level was so much, you know. I told you that chief examination also, if you remain there, I doesn't matter. That was the confidence line of my doctor granddaughter. Then they all recognized American management also. Really they allowed great. into that examination center there. When he was telling there, my vibrations are intensified like anything. Yes, there, yes. actually. Yeah. Really good vibrations we also feel. Yeah, and she has taken a decision after saying that. She said, I will get married only in my grandfather's place. And this is the place where she was living, only in that place, in that house only. Even though their children, their parents have selected so many hotels and all those things, at least పెళ్లి కూతురు మట్టుకు నేను అక్కడ తాతగారి ఇంట్లోనే అక్కడి నుంచే అప్పుడు వెళ్తానని. దట్ వాజ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ద చిల్డ్రన్ విల్ గెట్ ఇట్ ఇఫ్ యూ టీచ్ దెమ్. Great and really great. Teach them, that was the confidence level they'll have it actually. The children, grandchildren respecting you means really nowadays in this current generation, really wonderful thing, because you rarely hear such kind of మనవాడు పుడుతున్నప్పుడు అక్కడ అంతకాలని తల్లిని పక్కన ఉంచుకోవచ్చు డెలివరీ అవుతున్నప్పుడు. ఆ అమ్మాయి చేయపడు, మా అమ్మాయి చేయపడుతూనే ఉన్నాను నేను. మాట కళ్ళు మూసుకున్నాను చూడడానికి భయం వేసి ఇలా పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు, మైక్ పట్టుకున్నట్టు మా మనవాడు పుడుతున్నప్పుడు అండి అదే అనమాట. అమ్మాయి డెలివరీ అవుతున్న అమ్మాయి చేయి పట్టుకోవచ్చు పక్కనే ఉండి. పట్టుకున్నాను కానీ నాకు చూడడానికి భయం, కళ్ళు పూసేసుకొని జయశ్రీ మాతాజీ నాకు భయంకి ఇంకా గట్టిగా అర్చిస్తున్నాను. అక్కడ అర్చిస్తుంటే ఆ డాక్టర్స్ జయశ్రీ మాతాజీ అంటే నేను అదే వినిపించుకోలేము, ఓన్లీ జయశ్రీ మాతాజీ అనుకుంటే లైట్ అండి గోడ మీద ఇలా రౌండ్ లైట్లా వచ్చింది పవర్. నాకు ఎంత ధైర్యం వచ్చిందో. ఐఆమ్ హియర్ అన్నట్టు మాతాజీ ఉన్నట్టు తెలియదు అన్ని బాగా. Faith and the confidence, if you got any activity there, you know. జయశ్రీ మాతాజీ, ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను. మీరు అంటే యాజ్ ఏ గ్రాండ్ మదర్, నౌ యాక్చువల్లీ మదర్ అండ్ mothers, all mothers actually, because of all mothers only this generation is అంటే ఈ యొక్క మన సంస్కృతి కానీ ఇవన్నీ మదర్ వల్లనే కాపాడబడుతుంది, నో డౌట్. మనం కూడా ఇప్పుడు శ్రీ మాతాజీ గారి వల్లనే అన్ని నేర్చుకుంటున్నాం, కొద్దిగా డివేట్ అవుతున్నాం, కానీ మళ్ళీ బ్యాలెన్స్ రాగలుగుతున్నాం అంటే ఆమె ఇచ్చే గైడెన్స్ వల్ల. సో మీకు సహయోగం ద్వారా మీరు యంగ్స్టర్స్ లాంటి వాళ్ళకి మీరు ఇది ఎలా మీ సందేశం ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది ఎందుకు చేయాలని వాళ్ళ కోసం? తల్లిగా మనం వాళ్ళకి చెప్పాలి, ఇలా చేయాలి మాతాజీ, ఇది మంచి పద్ధతి అమ్మా అని వాళ్ళు నడుచుకున్నట్టు చూసుకోవాలి కూడా. మనం చేస్తూ మనతో వాళ్ళని చేయించాలి. అప్పుడు కొంచెం వాళ్ళు కంట్రోల్లో వస్తారు, చేస్తారు. మనం కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటూ ఉండాలి. జయశ్రీమాత చాలా బాగా చెప్పారు. జయశ్రీమాత అంకుల్, మీరు కూడా ఈ యూత్కి లేదా ఇప్పుడు సహజంలోకి ఇంకా రానటువంటి ఎవరికైనా కానీ ఇంకా సహజంలో ఇంకా రానటువంటి వాళ్ళకి ఈ సహజంలో రమ్మని మీరు ఏ విధంగా అయినా ఆహ్వానాన్ని వాళ్ళకి అందరికీ మనం పెద్దలు అన్నాళ్ళు, తల్లిదండ్రులు అయినా సరే, చుట్టుపక్కల మనుషులు అయినా సరే, వాళ్ళకి సావకారణంగా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పవలసిన మెథడ్లోని, చెప్పవలసిన దాంట్లోని ఒక్కొక్క చక్రం గురించి, ఒక్కొక్క చక్రం తాలూకా గుణాల గురించి, ఒక్కొక్క చక్రం తాలూకా అధిష్టాన దేవతల గురించి చెప్పుతూను వాళ్ళకి చక్కగా చెప్పి, వాళ్ళకి తెల్లవారి 4 o'clock లేచి ఆ టైంలోని ప్రొడ్యూస్ కాలమంటారు, ఆ టైంలోని చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. వాళ్ళు ఫుడ్ సోకింగ్ చేసుకుని తర్వాత మెడిటేషన్ చేసుకొని చదివితే కలిగే ఆ జ్ఞాపక శక్తి, ఆ మెమరీ పవర్ ఉన్నది, దట్ విల్ బి ఇంటెన్సిఫైడ్ లైక్ ఎనీథింగ్ దేర్. ఆ మెమరీ పవర్ తోటి విత్ ద సేమ్ ఎఫర్ట్ వాట్ దే వర్ పుట్టింగ్ ఎర్లియర్, దే విల్ గెట్ అండ్ దే విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ మచ్ మోర్ బ్రైటర్ మార్క్స్ యాక్చువల్లీ. I have experienced with the child going 8th class, 9th class, 10th class, 12th class there actually. With my grandchildren also, with some of the people also.
మదర్ మీద ఫెయిత్ కాన్ఫిడెన్స్ ఉంచుకొని వాళ్ళ కృషి చేస్తే, మీకు ఎందుకంటే నేను చెప్తున్నాను, అసలు మీ పక్కన కూర్చున్న మీ అబ్బాయే, ఆయన చూస్తేనే మాకు ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఆయన యూత్ నుంచి ఆయన మాతాజీ ఒక తాలూకా సహజయోగం నేర్చుకుంటున్నాడు కాబట్టి ఆయన తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, ఆయన తాలూకా పవర్ కానీ, ఆయన తాలూకా చేసిన శ్రమ కానీ, క్వాలిటీస్ కానీ మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే చిల్డ్రన్ని సహజయోగంలోకి మనం తీసుకొచ్చి ఆ సహజయోగం ద్వారా వాళ్ళు నేర్పే ఉంటే వాళ్ళు ఈ దేశానికి ఎంతగా పనికొస్తారు సార్, ఎంతగా ఉపయోగపడతారు. మనం ఉండకపోవచ్చు కానీ ఈ దేశాన్ని చాలా మంచి మార్గాల్లో నేర్పుతారు. అసలు చాలా చాలా మంది పిల్లలు చూసుకున్నాను. కన్క్లూజన్లో ఒక మంచి అంటే మీరు ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా శ్రీ మాతయ్య ఒక మంచి వర్డ్ని మీ చేత చెప్పించారు. అదేంటంటే ఒక దేశానికి మంచి పౌరులుగా తయారవుతారు అనే విషయం మీరు కావాలనో లేదా అన్ఇంటెన్షనల్గా శ్రీ మాతాజీ ద్వారా వచ్చింది. నేను చెప్తున్న వాకులన్నీ మాతాజీ అదే ఎంతో గొప్పగా ఈ సందేశం వచ్చింది. ఎందుకంటే ఇవాళ దేశానికి ప్రపంచానికి ఉత్తమమైన వ్యక్తులు, ఉత్తమమైన పౌరులు చాలా అవసరం. అది లేక మనం ఇవాళ చూస్తున్నాం ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రతి చోట. అందరూ మంచి విధానాన్ని అవలంబించిన రోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సమాజం ఎంతో శాంతిగా ముందుకెళ్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఇంతకాలం నుంచి సహజయోగం చేసినందుకు, మీరు ఇలానే కంటిన్యూ చేసినందుకు శ్రీ మాతయ్య గారు మీకు ఇంకా ఎంతో మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఎన్నో మంచి ఎక్స్పీరియన్స్ని కూడా ఇంకా ఇంకా ఎన్నో ఇవ్వాలని, నిన్ను నూరేళ్ళు ఎంతో మంచి దీన్ని మీరు ఆస్వాదించాలని మేము కోరుకుంటూ ఫైనల్గా నేను మీకు మా శుభాకాంక్షలు చెప్తూ మీరు ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నేను ఒక కంక్లూజన్ చెప్తాను సార్. నేను ఈ సహజయోగంలో చాలా 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 బెనిఫిట్స్ పొందాను. ఇప్పుడు నా వయసు 85 ఇయర్స్. నేను కానీ నా ఫ్యామిలీలో కానీ ఎవరూ 70 దాటి ఉండతామో అనుకోలేదు. మై ఫాదర్, మై మదర్, మై జనరేషన్ ఆల్సో. ఐ ఆల్సో ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60, ఐ థాట్ ఎట్ ది మోస్ట్ ఐ కెన్ లివ్ అప్ టు 75 years. It's a miracle even after the getting a cancer, getting a COVID and getting a lot of operations in my backbone. I survived with fully all those diseases there, and now today is the 85th year. I am comfortably living and doing a Sahaja Yoga without any problems there. నాకు ఈ అనుభవం ప్రసాదించిన వాళ్ళకి శ్రీ రాధాకృష్ణమూర్తి గారికి, శ్రీ ఏకే జా గారికి నేను చాలా చాలా కృతజ్ఞత తీసుకుంటాను సార్. జై శ్రీమాత. జై శ్రీమాత. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. మే శ్రీ మాతాజీ బ్లెస్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ మాతాజీ.